హాయ్ గైస్, అందరూ బాగున్నారు కదా. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీరు తమిళలో చూశారు, ఇన్స్టాగ్రామ్లో జరిగిన ఫ్రాడ్ అని పెట్టాను కదా. సో ఈ ఫ్రాడ్ ఏంటి, ఎలా జరిగింది, అసలు ఎవరి వల్ల జరిగింది, దీనికి కారణం ఎవరు, అన్నీ వివరించి చెప్తాను. వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎవరిది మిస్టేక్ ఉంది, నాది మిస్టేక్ ఉందా, లేదా అవతల ఒక మిస్టేక్ ఉందా చూసి కామెంట్ చేయండి. అండ్ చాలా వీడియో అంటే ఈ వీడియోలో చాలా ఉంది. ఆయన మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ ఉంది, ఆయన చాట్ చేసిన చాటింగ్ ఉంది. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. ఆ సర్వీస్ కూడా చాలా వరస్ట్ అనమాట. డబ్బులు తీసుకున్న తర్వాత ఒక మాట, డబ్బులు ఇవ్వకముందు ఒక మాట, అవన్నీ మీకు చూపిస్తాను. మీరు ఏది కూడా మిస్ కాకుండా మొత్తం అంతా చూడండి. చూసి ఎలా ఉందో చెప్పండి. ఎవరికి మిస్టేక్ ఉంది అది కూడా ఖచ్చితంగా చెప్పండి. ఫస్ట్ అయితే నేను ఈ ఆర్డర్ ప్లేస్ చేసింది ఇన్స్టాగ్రామ్లో బ్యాడ్ బాయ్స్ అనే అకౌంట్ నుంచి నేను ప్లేస్ చేసిన ఆర్డర్. యాక్చువల్గా నేను బుక్ చేసిన ఆర్డర్ ఏంటంటే డాడీస్ రోడ్ స్టిక్కర్ అనమాట. ఇవ్వండి ఈ స్టిక్కర్ నేను ఆర్డర్ చేశాను ఇన్స్టాగ్రామ్ నుంచి. డాడీస్ రోడ్ స్టిక్కర్. ఈ స్టిక్కర్ వల్ల యూజ్ ఏంటంటే, ఈ స్టిక్కర్ మన బైక్ కండించుకుంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా లేదంటే ఇంకేదైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి స్టిక్కర్ యూజ్ అవుతుంది బాగానా. సో అది నాకు బాగా నచ్చింది. ఇది నాకు నచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అది కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా నేను ఇది బుక్ చేసుకున్నాను. ఇది బుక్ చేసుకున్నప్పుడు దీనికి ఫ్రాంచైజీ కూడా ఇస్తానని చెప్పారు వాళ్ళు. నేను ఫ్రాంచైజీ కూడా తీసుకుందామని ఒక స్టెప్ వేద్దామని అనుకున్నాను. కానీ వీళ్ళ బిహేవియర్ చూసి, వీళ్ళ మాటలు చూసి చాలా నాకు చిరాకు వచ్చేసింది. అసలు ఇది కూడా నాకు వద్దని చెప్పేశాను. అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆర్డర్ బుక్ చేశారు, ఇది కూడా వద్దని చెప్పాను, రిటర్న్ ఇచ్చేస్తాను. దీన్ని కూడా నేను అసలు వాడను. ఎందుకంటే అంత రూడ్గా మాట్లాడే వాళ్ళ దగ్గర మనం కొనాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా రిటర్న్ ఇచ్చేస్తాను నేను, నాకు అవసరం లేదు. బ్యాడ్ బాయ్స్ అనే అకౌంట్ నుంచి నేను ఆర్డర్ పెట్టాను. ఆ బ్యాడ్ బాయ్స్కి కూడా నేను మెసేజ్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. భయ్యా, మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు ప్రమోట్ చేసిన ఏదైతే డాడ్ రోడ్ యాప్ స్టిక్కర్ ఉందో వాళ్ళు అసలు కరెక్ట్గా లేరు, కస్టమర్ సరిగా మాట్లాడడం లేదు, కస్టమర్కి వాళ్ళు అసలు ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు, పేమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదని చెప్పి మెసేజ్ పెట్టాను. మనోడు కనీసం నాకు రిప్లై ఇవ్వలేదు, కానీ వాళ్ళకి ఫోన్ చేశాడట. ఎవరైతే డాడీస్ రోడ్ పార్ట్నర్స్ ఉన్నారో వీళ్ళకి కాల్ చేశాడంట. వీళ్ళు అని అడుగుతున్నారు, ఏంటి నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావా, ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాల్ చేసి అడిగేవంట ఏంటి అనేసి. అడుగుతాను భయ్యా, నాకు ఆ రైట్స్ ఉన్నాయి, డబ్బులు ఇచ్చాను, 600 ఇచ్చాను నేను, నాకు రైట్స్ ఉన్నాయి లేవా, ఉన్నాయి కదా, అడుగుతాను నేను. ఎందుకంటే నువ్వు రిప్లై అవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాను నేను. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సరు ఏదైనా రీల్ ప్రమోట్ చేసేటప్పుడు అసలు అవతల వాళ్ళు ఎవరు, అది ఫేకా రియలా, అది నిజమా కరెక్టా కాదా, అసలు దానివల్ల జనానికి యూజ్ ఉందా లేదా, అది చూసి మీరు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేయండి, లేదని చేయడం మానేయండి. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు, ఇది మానేశారు. ఇప్పుడు ఇలాంటివి వేస్ట్ అన్నీ ప్రమోట్ చేస్తున్నారు, అసలు చెయ్యొద్దు. ఇది యూజ్ఫుల్ అవ్వచ్చు, దీన్ని అనుకున్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రం యూజ్ఫుల్ కాదు. వాళ్ళ వల్ల ఎప్పటికైనా ముప్పే. వాళ్ళు ఎప్పటికైనా సరే డబ్బులు తీసుకున్న తర్వాత ఐటమ్ పంపించకపోవచ్చు, పంపించిన తర్వాత కూడా దీన్ని డీయాక్టివేట్ చేస్తాను అన్న బెదిరింపులు కూడా వస్తున్నాయి నాకైతే. ఆఫ్టర్ ఆల్ 80 రూపీస్ డెలివరీ ఛార్జ్ ఇవ్వాలని చెప్పేసి నాకు ఎన్ని తిట్టాడంటే అవన్నీ రికార్డులు ఉన్నాయి, ఒక్కడు కూడా మిస్ కాను. ఎన్ని తిట్టాడంటే చాలా అన్నాడు, బాడుకో అన్నాడు, బోకు అన్నాడు. ఇవన్నీ వినిపిస్తాను మీకు. ఇవన్నీ ఆడు ఏ విధంగా మాట్లాడాడో అంత రికార్డ్ అంతా నాకు ఉంది. విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను. అయితే నేను వాళ్ళు అడిగాను అనమాట, ఎవరైతే డాడీస్ రోడ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళని అడిగాను, బ్రదర్ ఐటెం బుక్ చేసుకోవాలంటే ఎలాగా, నాకు ఫ్రాంచైజీ కావాలంటే ఎలా అని అడిగాను. వాళ్ళు కాల్ చేశారు, మాట్లాడాను, అంతా బాగుంది. వాళ్ళు మనకి బిఫోర్ పేమెంట్ అయ్యేంత వరకు చాలా నీట్గా క్లీన్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, అంతా బాగుంది. అయితే సరే అని చెప్పేసి అన్నారు. ఇంకా ఓకే బ్రో, అయితే నాకు ఫస్ట్ ఒక స్కానర్ పంపించండి, నాకు ఒక స్టిక్కర్ కావాలి నా బైక్కి. ఫస్ట్ నేను నా బైక్ వాడిన తర్వాత నేను ఫ్రాంచైజీ గురించి మీతో మాట్లాడతాను చెప్పాను వాళ్ళకి. అయితే ఆ స్టిక్కర్ కోసం వాళ్ళు నన్ను పేమెంట్ చేయమన్నారు. నేను పేమెంట్ చేస్తాను బ్రో, సిఓడి చేస్తానన్నాను. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందా చేస్తానంటే లేదు బ్రో అన్నారు. సరే అని చెప్పేసి నేను పేమెంట్ చేస్తాను. పేమెంట్ చేసిన తర్వాత చూడండి, ఇవ్వండి వాళ్ళు పేమెంట్ స్కానర్ పెట్టారు. పేమెంట్ చేసిన తర్వాత 2 or 3 వర్కింగ్ డేస్ అన్నారు. 2 or 3 వర్కింగ్ డేస్ గుర్తుంచుకోండి. ఇది నేను ఆర్డర్ పెట్టింది 26న.
26th అంటే సాటర్డే అనుకుంటాను. సాటర్డే ఈవినింగ్ అలా ఆర్డర్ పెట్టాను. సండే హాలిడే, సండే నేను వాళ్ళు ఏం అడగలేదు. మండే నేను వాళ్ళకి మెసేజ్ పెట్టాను. మండే మెసేజ్ పెడితే ఇదంతా ఇప్పుడు మీరు చూసింది పేమెంట్ చేయకముందు కదా. నేను పేమెంట్ చేస్తాను, బట్ నాకు సిఓడి కావాలని అడిగాను. సిఓడి లేదన్నారు. సరే ఓకే అని చెప్పేసి పేమెంట్ చేస్తాను 599 వాళ్ళకి. ఆ పేమెంట్ చేస్తాను బ్రో, కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పాను. పేమెంట్ చేస్తాను కానీ యాక్టివేషన్ అవ్వదని చెప్పేసి పెట్టారు. సరే సరే ఓకే మీ రూల్ ప్రకారం వెళ్దామని చెప్పేసి పేమెంట్ చేశాక వాళ్ళు యాక్టివేషన్ చేశారు స్టిక్కరు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పేమెంట్ చేసి రిసిప్ట్ కూడా పెట్టాను వాళ్ళకి 599 నా ఫోన్పే నుంచి. అయిపోయింది. వాళ్ళకి మెసేజ్ పెడితే లంచ్లో ఉన్నాము, లంచ్ అయిపోయాక మీకు కన్ఫర్మేషన్ చేస్తామని చెప్పారు. సరే అని చెప్పాను. ఆ రోజు అయిపోయింది. ఫ్రాంచైజీ గురించి అడిగాను, ఫ్రాంచైజీ గురించి చెప్పారు. నేను ఫ్రాంచైజీ అడిగినప్పుడు వాళ్ళు నాతో ఏమన్నారంటే, నేను అడిగాను కొరియర్ గురించి డౌట్ వచ్చి అడిగాను అనమాట. ఆ బ్రదర్ ఇప్పుడు మనం కొరియర్ ఎవరైనా వచ్చి తీసుకుంటే పర్లేదు, ఒకవేళ మనమే వాళ్ళ అడ్రస్కి పంపించాలంటే ఎలాగా, ఏంటి ప్రాసెస్, కొరియర్ మనం ఏది యూజ్ చేయాలి అండ్ కొరియర్ ఛార్జెస్ ఎవరు బేర్ చేయాలని అడిగాను. వాళ్ళ చెప్పింది క్లియర్గా చెప్పారు, బ్రో కొరియర్ ఛార్జెస్ మాత్రం మనమే బేర్ చేయాలి, కస్టమర్ బేర్ చేయరు. ఎందుకంటే మనకు ఆల్రెడీ దాంట్లో ప్రాఫిట్ వస్తుంది. మీరు బల్క్లో కొంటున్నారు కాబట్టి స్టిక్కర్స్ మీకు ప్రాఫిట్ వస్తుంది, మీకు ప్రాఫిట్ ఇస్తాము. సో మీరు ఆ ప్రాఫిట్లో హ్యాపీగా కొరియర్ ఛార్జెస్ మహా అయితే ఒక 80-100 రూపీస్ అవుతుంది, అంతకన్నా ఎక్కువ అవ్వదు. ఆ ఛార్జెస్ మీరు డైరెక్ట్ చేసుకొని మీకు ఇంకా బెనిఫిట్ ఉంటుంది, దాంట్లో ఇబ్బంది అన్నారు. కానీ నా స్టిక్కర్కి మాత్రం, సింగిల్ స్టిక్కర్కి మాత్రం నన్ను ఛార్జెస్ అడిగారు, డెలివరీ ఛార్జెస్. దానివల్ల వీడియో వచ్చింది. ఓకే, కొరియర్ బుక్ చేశారు. కొరియర్ బుక్ చేసి నాకు కొరియర్ స్లిప్ పెట్టారు, పెట్టి ఛార్జెస్ అడుగుతున్నారు, డెలివరీ ఛార్జెస్. సార్ డెలివరీ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి, 80 రూపీస్ అన్నారు. నేను అన్నాను, ఎందుకు నేను పే చేయాలి 80 రూపీస్ ఎక్స్ట్రా, నాకు చెప్పలేదు కదా మీరు ముందు, నాకు ఓన్లీ మీరు చెప్పింది స్టిక్కర్ ప్రైజ్ మాత్రమే 599 అదే ఇస్తాను చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే లేదు సార్ ఇవ్వాలని చెప్పారు. నేను కూడా అన్నాను సరే అయితే ఆ కొరియర్ ఛార్జెస్ ఇస్తాను, అది నాకు డెలివరీ వచ్చాక ఇస్తాను చెప్పాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఓకే అంటే వాళ్ళు ఓకే అని మెసేజ్ పెట్టలేదు, ఇంకా దగ్గర రిప్లై అవ్వలేదు అనమాట. నేను చెప్పాను ఇంకా డైరెక్ట్గా. మీరు చూసుకుంటే నేను 26th ఈవినింగ్ ఆర్డర్ బుక్ చేశాను. ఓకే, 26th ఈవినింగ్ అంటే శనివారం అనుకుంటాను. సండే సెలవు. మండే ఆఫ్టర్నూన్ ఎప్పుడో నేను వాళ్ళకి ఫోన్ చేశాను. దేనికోసం, డెలివరీ కోసం కాదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా ఐటెం ఎంతవరకు వచ్చింది, ఆర్డర్ స్టేటస్ ఏంటి, నాకు స్టేటస్ పెట్టండి అని అడిగాను. అంతే. మాకు తెలియదు సార్, మేము ఆర్డర్ ట్రాక్ చేయండి సార్, మీరే చేసుకోవాలి సార్, అది మీ రెస్పాన్సిబిలిటీ సార్. నేను చెప్పాను నాకు ఆర్డర్ ట్రాక్ చేయడం రాదు, మీరు పెట్టిన కొరియర్ పార్ట్నర్ నాకు తెలియదు, నేను ట్రాక్ చేయను, నాకు ట్రాక్ చేసి పెట్టని చెప్పాను. వాళ్ళైతే మాత్రం మాకు తెలియదు సార్, మీరే ట్రాక్ చేసుకోవాలి, మేము కొరియర్ స్లిప్ పెట్టాం కదా, అది ఇంకా మీ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మాట్లాడారు. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ఇంకా ఇప్పటివరకు చాట్ చేశాను కదా, ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఫోన్ చేశాను. నేను డైరెక్ట్గా ఫోన్ చేసి ఏంటి బ్రో ఏంటి అసలు నా ఐటెం ఎవరికి వచ్చింది ఏంటి ట్రాకింగ్ అని చెప్తే, వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఆన్లైన్లో క్రోమ్లోకి వెళ్ళి ఆ క్రోమ్లో ఏదైతే డెలివరీ కొరియర్ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళది చెక్ చేసి అందులో నేను ఏదో విధంగా మొత్తానికి ఫైండ్ చేశాను. మొత్తానికి ఫైండ్ చేసి అది ట్రాక్ చేశాను. అది ట్రాక్ చేసినప్పుడు దాని ట్రాకింగ్ విశాఖపట్నం రాలేదు, నంద్యాల ఎక్కడ వచ్చింది చూపిస్తానండి, సంగారెడ్డి వచ్చింది. ఇదిగోండి, నేను ట్రాక్ చేసినప్పుడు డిస్పాచ్ టు సంగారెడ్డి ఇలా వచ్చిందని అడిగాను వాళ్ళకి, ఇది మెసేజ్ పెట్టి అడిగాను ఏంటంటే ఇది ఇలాగ వస్తుంది, డిస్పాచ్ టు విశాఖపట్నం కదా రావాలి, సంగారెడ్డి ఎందుకు వెళ్ళిందని అడిగాను. అడిగితే వాళ్ళు రిప్లై చూడండి, చూద్దాంలేండి సార్, మీరు ఇంకా డెలివరీ అమౌంట్ ఇవ్వలేదు కదా. చూసారా, అంటే నేను 600 ఇచ్చింది మర్చిపోతున్నారు, 80 రూపాయల కోసం డెలివరీ ఛార్జ్ ఇవ్వలేదు కదా, మీకు రిప్లై ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. ఇదిగోండి, మీరు డెలివరీ అమౌంట్ ఇవ్వండి, లేకపోతే మీకు అప్డేట్ చెయ్యం, మీ స్టాటస్ చెక్ చెయ్యం, మీ ఆర్డర్ కొరియర్ మీ బుక్ చెయ్యం అన్నారు. నేను అన్నాను అది రండి, ఆల్రెడీ ఆర్డర్ బుక్ చేశారు కదా, నాకు స్లిప్ కూడా ఇచ్చారు కదా, మీరు ఇప్పుడు ఏమి ఎలాగంటారంటే లేదు సార్ మీరు డెలివరీ ఛార్జ్ ఇవ్వకపోతే మీ ఆర్డర్ మీకు రాదు, మేము ఆర్డర్ మీకు స్టాటస్ చెప్పం, మీరు ఫస్ట్ అయితే 80 రూపాయలు ఇవ్వండి, తర్వాత మాట్లాడదాం మీ సంగతి అని అంటున్నారు. ఎందుకు నమ్మాలి భయ్యా వెళ్ళిన అసలు చెప్పండి ఒక మాట. మీరు ఆల్రెడీ 600 ఇచ్చాను, దానికి అసలు అప్డేట్ లేదు, మళ్ళీ ఇంకో 80 అడుగుతున్నారు, దీనికి అప్డేట్ ఇస్తారని గ్యారెంటీ ఏంటి? ఒకవేళ 80 రూపీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు
ఇంకో 80 అడిగితే ఏం చేయాలి నేను? ఇలాంటి ఫ్రాడ్లు ఎన్నో వస్తుందని చెప్పేసి మనం ఎవరు ఫోన్ చేస్తామని చెప్తున్నారు. సైబర్ నేరగాలు కాల్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మనం ఎందుకు వీళ్ళు నమ్మాలి? అలాగనే నేను అన్నాను, నేనైతే మీకు డబ్బులు ఇవ్వను, నాకు కొరియర్ వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత మనకి ఫోన్ చేస్తే గురుడికి మామూలు కోపం కాదు, కళ్ళు నెత్తికెక్కాయి, కొమ్ములు 2 కొమ్ములు ఇలా ఇక్కడ వచ్చే పైన అడిగి. చూడండి ఎలా మాట్లాడతాడు. అయ్యా మీరు పెట్టిన స్లిప్ నేను ట్రాక్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళింది పెట్టాను కదా, అది ట్రాక్ సంగారెడ్డి గూడెంకి వెళ్తున్నట్టు వస్తుంది. డిస్పాచ్ ట్రాక్ అది ఏం చేయమంటారు? నేను నువ్వేం చేస్తావు సార్? నిన్న హాలిడే ఉండే, హాలిడే ఉన్నప్పుడు ఒకరోజు ఆగావా? చూసావా ఎలా మాట్లాడుతున్నాడా? భయ్యా మీరు పెట్టిన కొరియర్ స్లిప్ సంగారెడ్డి గూడెంకి వెళ్తుందని నాకు ట్రాకింగ్ వస్తుంది భయ్యా అంటే, అవి ఏం చేయమంటారు నన్ను అడిగితే నేను, నువ్వేం చేస్తావు సార్, నువ్వేం చేస్తావు అంటే, నేనేదో ఆడికి బాకీ ఉన్నట్టు, ఆడికి నేనేదో ఆడి దగ్గర అప్పు తీసుకున్నట్టు మాట్లాడుతున్నాడు. నువ్వేం చేస్తావు సార్ ఏంటి అసలు? నేనేం అడిగాను, ఆడేం చెప్తున్నాడు. నేను అడిగిన దానికి ఆన్సర్ ఏం చెప్పాలి? లేదు సార్ ఈరోజు సండే వస్తుంది, వెయిట్ చేయండి, వర్కింగ్ డే లేదు కదా, వస్తుంది వెయిట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు చెప్పాలి కదా. చెప్పాలా లేదా? కాదు భయ్యా, మీరు పెట్టిన కొరియర్ ట్రాకింగ్ ఐడి నేను చెక్ చేస్తే అది డిస్పాచ్ సంగారెడ్డి వచ్చింది, వైజాగ్ రాలేదు కదా. డిస్పాచ్ సంగారెడ్డి అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి సంగారెడ్డి ఏదైతే ఉందో గోదాం పోయినట్టున్నాయి అన్ని, గోదాం పోయి ఆడికెళ్ళి డిస్పాచ్ అయితే నువ్వు అట్లా ఆత్రమాత్రం చేస్తే ఎట్లా? ఈ మొక్క ముందు చెప్పాలి, ఇప్పుడు కాదు. చాటింగ్ చేశాను కదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు ఏమన్నావు? నేను ట్రాకింగ్ పెట్టి ఇది ఏంటి భయ్యా, ఇది సంగారెడ్డి గూడెంకి వెళ్తుంది, దీని పరిస్థితి ఏంటి అని అడిగితే, చూద్దాం సార్, చూడండి ఇక్కడ మీరే చూడండి, ప్రూఫ్ విత్ ప్రూఫ్ చూద్దాం సార్, ఫస్ట్ మీరు అమౌంట్ చేయండి, తర్వాత మీరు ట్రాకింగ్ చేస్తాం. ఇదా ఇలాగ మాట్లాడేది? ఏ ఫోన్ చేసినప్పుడు చెప్పావు కదా, ఇలాగ మాట్లాడతావా? చాటింగ్లో చెప్తే ఏమైంది సార్, సంగారెడ్డి గూడెంలో దానికి ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్తుంది, నేను సండే కదా, వర్కింగ్ డే కాదు, రేపు వస్తుంది, మీకు ప్రాబ్లం లేదని చెప్తే నేను అడగను కదా, నీకు మళ్ళీ ఫోన్ చేయను కదా డెలివరీ వచ్చేంత వరకు. నీకు ఎందుకంత నోటుదోలా? డెలివరీ అమౌంట్ వేయండి, అప్డేట్ చేస్తాము అంటే ఇది నాకే జరిగిందా లేదంటే నాలాగా చాలామంది జరిగిందో తెలియదు నాకు. నేనైతే వీడియో పెట్టకూడదు అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పెట్టకూడదు, ఎందుకులే మనకెందుకు, మన ఐటమ్ మనకు వస్తుంది కదా అనుకున్నాను. కానీ డెలివరీ ఛార్జెస్ కోసం వాళ్ళు చేస్తున్నారు కదా, రాదంతా మామూలు లేదు. మనమైతే 600 ఇచ్చి వారం వెయిట్ చేయాలి కొరియర్ కోసం, వాళ్ళైతే 80 రూపాయల కోసం ఒక గంట కూడా వెయిట్ చేయట్లేదు, గంట కూడా వెయిట్ చేయట్లేదు. ఇంకా ఆడియో ఫుల్గా ఉంది, ఇంకా ఆడియో చూస్తానండి, వినిపిస్తాను. చెప్పండి అవుతుంది వాట్సాప్ లో చాట్ చేసినప్పుడు మీరు డెలివరీ ఛార్జ్ ఇవ్వలేదు, ఎందుకు మీరు రిప్లై అవ్వదంటే ఏమనుకోవాలి నేను? మరి నువ్వు ఎట్లా పెడుతున్నావు అసలు? మీరు నాకు స్టిక్కర్ వేసిర్రా, అసలు నిజమేనా అని పెడితే మండదా? అవును, మరి మీరు అన్నదాలకు ఉంది కదా, మీరు 80 రూపాయలకు నేను దింకపోతున్నాను నేర్కొని 599 తీసుకొని. చూసారా, నీ 80 రూపాయలు దింకపోతున్నానా అంటే, నా 600 డబ్బులు కాదు, ఇది 80 రూపాయలు మాత్రం డబ్బులు, అంతేనా? 80 రూపాయలు నమ్మట్లేదు నన్ను, నీడు 600 ఇది నమ్మాలి. నేను దింకిపోతున్నా, నా కస్టమర్తో ఎలా మాట్లాడతాడు ఎవడైనా. ఇది ఎలా ఉన్నాడంటే, మొన్న జరిగింది కదా ఇన్స్టాగ్రామ్లో, మన ఎవరు పికిల్స్ వాళ్ళలాగే మాట్లాడుతున్నాడు వీడు కూడా. కాకపోతే వీడు అంత చీఫ్ ఫెలో చూడండి. ఇది నిజమేనా అసలు? స్టిక్కర్ నిజమేనా? ట్రాకింగ్ ఐడి పెట్టాక కూడా ఇది నిజమేనా అంటే మండదా? ఇగో అంటే నీకు ఏదైతే స్లిప్ పెట్టామో ఆడ మీ దగ్గర వైజాగ్ లో ఆఫీసులు ఉంటాయి కదా, ఆఫీస్ పోయి ట్రాక్ చేయమను, వాళ్ళు ట్రాక్ చేస్తారు, కరెక్ట్ వస్తుంది. మరి గూగుల్ లో కొడితే అన్నీ వచ్చేటాడు, మళ్ళీ ఇట్లా కన్ఫ్యూజ్ ఎందుకు అయిపోయినావు? కనబడుతుంది కదా. ఆగమాగం అవుతున్నావు, గుర్తించుకోండి, ఈ మొక్క ఆగమాగం అవుతున్నావు. ఎందుకు కంగారు పడుతున్నావు అడుగుతాను నన్ను. అవునా బా, 3 days అంటే మధ్యలో వర్కింగ్ డే పోలేదా? ఎందుకంత ఆత్రం నాకు అర్థం కాదు. చేసింది ఏ రోజు చెప్పు? శనివారం రోజు చేసాము. మీరు వాయిస్ వింటున్నారా? నేను ఎలా మాట్లాడుతున్నాను, ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? నిజంగా ఏదో అప్పు ఉంటే ఊరుకుంటాడా? ఇంటి మీదకి వచ్చేస్తాడు అలాంటి వాడు. సరే ఆడియో పూర్తిగా వినండి, నేను మధ్యలో మళ్ళీ ఇంకేం మాట్లాడను, మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఆడియో మొత్తం పూర్తిగా, నేను మాట్లాడింది ఆయన మాట్లాడింది పూర్తిగా వినిపిస్తాను, పూర్తిగా వినండి. శనివారం చేస్తే సండే, మండే, వెనస్డే, మరి ఈరోజు ఏం రోజు? ఈరోజు మండే, ఈరోజు దండం చేస్తాను ఫోన్ చేసి. నేను ఫోన్ చేసి కాదు, నేను ఏమన్నాను,
నాకు ట్రాకింగ్ చేసి చెప్పండి, నాకు ట్రాకింగ్ చేయడం తెలియదు అని చెప్పి. అరే ట్రాకింగ్ అంటే నేనేం ట్రాక్ చేసుకుని వస్తాను ఎప్పటికి, ఎప్పుడు వచ్చినా అని ఆర్డర్ అట్లా పంపిస్తాము, వెళ్ళిపోతాం స్టిక్కర్. నువ్వు ట్రాకింగ్ పెట్టు, నాకు ఇది పెట్టు, అది పెట్టు అంటే నేను నీ పనే చేసుకుంటా కూర్చోవాలా? అడిగినాను, నేను ఇంటి పక్కన లేవు కదా. నీకు నేను నీకు స్లిప్ ఇచ్చినప్పుడు ఆ స్లిప్ అయిపోయాయి మీది. ఆ స్లిప్ తీసుకొని నువ్వు ఏడుకన్నా పోయి ఏమైనా వేసుకో, నీకు ఆర్డర్ వస్తా అన్నప్పుడు వస్తుంది. ఆర్డర్ పెట్టిస్తావు, అది డెలివరీ వచ్చేలాగా నా మిస్టేకే కదా. డెలివరీ వస్తుంది ఎందుకు రాదు? నువ్వు పెట్టిన అడ్రస్సే కదా, అడ్రస్ కూడా మళ్ళీ లాస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నావు కదా. మీరు పెట్టిన నేమ్ కూడా మీరు కరెక్ట్ గా రాయలేకపోయారు. మీరు ఇచ్చిన నేమ్ ఒకటి, మీరు పెట్టిన నేమ్ ఒకటి, అది ఎవరికి తెలిసి? నువ్వు నేమ్ కూడా కరెక్ట్ పెట్టలేవు కదా. ఫస్ట్ నువ్వు పెట్టిన అడ్రస్ ఏముంది చూడు బ్రదర్, ఒకసారి చార్ట్ లిస్ట్ చూడు ఒకసారి. బ్రదర్ నువ్వు ఫస్ట్ నాకు అడ్రస్, ఫుల్ అడ్రస్ రాయమంటే ఏం రాసి పంపించావు చూసుకో ఒకసారి. ఓ మండల్ రాయలేవు, ఓ డిస్ట్రిక్ట్ రాయలేవు, ఓ స్టేట్ రాయలేవు, ఏది రాయలేవు, మీద రాసి తోలిచ్చినావు. మళ్ళా నిన్ను అడిగితే అడిగి పోయితే వాళ్ళు చెప్తే మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తే తోలిచ్చినావు. నేను యూట్యూబ్ లో వీడియో తీసి పెడతా, ఈడో తీసి పెడతా, ఆడ తీసి పెడతా అంటే తీసి పెట్టుకో. సరే సరే, డెలివరీ అయితే రాకపోయినా చెప్తాను. అదే చెప్తున్నా, తీసి పెట్టుకో. అదే మన నార్మల్ అనుకుంటున్నావా? ఏమో అనుకునిస్తున్నావా? నేను యూట్యూబ్ లో వీడియో తీసి పెడతాను అంటే యూట్యూబ్ లోనే తీసి పెట్టు. నీ వీడియో పట్టుకొని నేను కేసేస్తా, అర్థమైందా? డెలివరీ అడ్రస్ ఉంది, ట్రాకింగ్ ఐడి ఉంది, ఉందాక మోసం చేస్తున్నావు అని చెప్పి ఉంటుంటది నీకు పంచాయతీ. చెప్పు మరి నువ్వెవడైతే నాకెందుకే? సరే అలాగే ఉండు. నాకు అర్థం కాదు. శనివారం రోజు చేసావు, శనివారం రోజు చేసి ఈ రోజు నాకు రాలేదు, పీకలేదు అంటే జర ఆగు, ఓపు 2-3 రోజులు. ఏమో అప్పుడు అంత అర్జెంట్ ఉంటే ఇది కామరి. నేను ఏమంటున్నా, నీకు అంత అర్జెంట్ ఉంటే సంగారెడ్డి వచ్చి తీసుకోపో స్టిక్కర్. అర్జెంట్ కాదు, మరి పంపించినప్పుడు 2 రోజులు టైం పడుతుందా? నాకు అర్థం కాదు. నీకు ఈ రోజు పంపించాక ఎంబడే వస్తుందా? ఎంబడే రావాలంటే వస్తుంది. ఎంబడే రావాలంటే 150 రూపాయలు పెడితే వస్తుంది. నువ్వు వీకిడే 80 రూపాయలు ఇస్తాను చేత కాలేదు నీకు, ఇంకా 150 ఏమి ఇస్తుంది నువ్వు? కాదు, నీకు బుర్ర పని చేయట్లేదు అంటున్నాను. నాకు ఫ్రీగా ఇస్తున్నావు ఐటమ్. నువ్వు నీకు పని చేస్తలేదా? మరి నేను ఏం చెప్పాను, ఏం చెప్తున్నావు? నేను ఏమడిగాను? మరి నేనేం చెప్తున్నానే? నీకు కూర్చొని పడతలేదు. ఆ శనివారం రోజు చేసినాక ఈ రోజు వచ్చి అడుగుతావు మళ్ళా 2-3 రోజులు. అవును, ఇప్పుడు దానికి ట్రాకింగ్ చేసి పెట్టేసి అయిపోతుంది కదా. అరే నీ ట్రాకింగ్ మన కూడా ట్రాకింగ్ ఏముంది వచ్చినా నువ్వు నన్ను అడుగుతావు ట్రాకింగ్. మరి తెలియదు, నాకు తెలుస్తుంది. నువ్వు బుక్ చేసి మరి ఆగు, 2-3 రోజులు ఆగు. స్టిక్కర్ రాకపోతే అప్పుడు నాకు ఫోన్ చేయి, నేను చెప్తా. వచ్చే కుతలదమ్ము పొద్దున్న నుంచి పొద్దుకిందాక ఇదే సోది. లవర్ తో చాట్ చేసినా చాట్ చేసుకుని కూర్చోవాలి మీతోటి. లవరా? అరే దాని అట్లనే ఉంది నీకు. అట్లనే చాట్ చేస్తున్నావు నాతోటి, ఊరికే చాట్ చేస్తున్నావు. చెప్తాను మంచిది. నువ్వు మళ్ళా గుత్తలదమ్మ చెప్తున్నావు నువ్వు 2 రోజులు. చూసారు కదా ఎలా అనిపించింది? ఆగభాగం అవుతున్నావు, గుద్దదమ్మ అవుతున్నావు, ఇంకేంటి ఏదేదో అంటున్నాడు. అంటే వీడు ఎలాగుందంటే, నేను డెలివరీ పంపించేశాను, నీకు వచ్చేస్తుంది, నాకు సంబంధం లేదు, రాకపోయినా అడగొద్దు నన్ను, నీ డబ్బులు నాకు రాలేదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎలాగుందో ఇందులో ఎవరి మిస్టేక్ ఉందో మీరు చూసి చెప్పండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా దీనికి ఇంకొక వీడియో ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.